దొంగ నోట్ల తయారీ అంతరాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాన్స్వాడ పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకుని విచారించి తనిఖీలు నిర్వహించగా కారులో 30 లక్షల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయని చూసి స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు, వివిధ రాష్ట్రాలకు కొందరు హైదరాబాద్లో ఓ రూమ్లో నకిలీ నోట్లు ప్రింట్ చేయడం జరుగుతోందని, వాటిని బాన్స్వాడకు చెందిన వారికి 30 లక్షలు ఇవ్వడం జరిగిందని, మిగతావి అక్కడనే రూమ్లో ఉన్నాయని తెలపడం జరిగింది. ఈ దొంగ నోట్ల తయారీలో 6గురిని అదుపులోకి తీసుకుని విచారించి రిమాండ్కు తరలించడం జరుగుతోందని, వీరి వద్ద నుండి మొత్తం 56,90,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని పరారులో ఉన్న ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుని విచారిస్తామని, ప్రజలు ఎవరైనా 1000కి బదులు 2,000 ఇస్తామంటే ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి దొంగ నోట్ల ద్వారా ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అలా ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. నకిలీ నోట్లు పట్టుబడడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ పోలీసులను, బాన్స్వాడ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. CCS and Banswada police in a coordinated manner ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడము, వాళ్ళు కౌంటర్ ఫీట్ చేసిన కరెన్సీ, ఫేక్ నోట్స్, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో దే హ్యావ్ సర్చ్డ్ దే స్టాప్డ్ వన్ కార్ అండ్ సర్చ్డ్. అండ్ అందులో 3 వ్యక్తులు, కడపత్రి రాజగోపాలరావు, కొలవర్ కిరణ్ కుమార్ అండ్ రమేష్ గౌడ్, అది సెర్చ్ చేసినప్పుడు ఒక 30 lakh ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 8 persons, వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియాకి చెందిన హుస్సేన్ పీరా అనే వ్యక్తి, ఈజ్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను. అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామ్ కిషన్ అలియాస్ భరద్వాజ్, హీ ఈజ్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే. అండ్ కమలేష్ అండ్ సుఖ్రామ్ అని, వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫర్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ innocent people. They have come up with this plan. సో ఈ మన జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ ఒక అతను అజయ్ ఈశ్వర్, వీళ్ళు ఈ నకిలీ నోట్లని ఇది నిజమని చలామణి కూడా చేయడం జరిగింది. వీళ్ళు చెప్పిన విషయాలని మనం దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలిగూడ సిటీసీ ఏరియాల్లో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, కలర్స్, పేపర్ కట్టర్ అవన్నీ పర్చేజ్ చేసి బోయిన్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పైన పెంట్ హౌస్లో చాలా రోజులు ఉండి ఒక 60 lakh వర్త్ 500 rupee నోట్స్, వీళ్ళు ఈ ఫేక్ నోట్స్ అన్నవి ప్రింట్ చేశారు. సో ముందు ఒక 3 lakh ఈ బిచ్కుందాకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దే హ్యావ్ యూజ్డ్ దీస్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ యాజ్ జెన్యూన్. మళ్ళీ ఒక 30 lakh తీసుకుని వచ్చి ఈ పర్సన్కి ఇచ్చి ఈ రాజగోపాలరావు అనే వ్యక్తిని తిరిగి వీళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులకి దొరకడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఇనీషియలీ దొరికిన ఈ 3 వ్యక్తులతో పాటుగా మనం వీళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు హైదరాబాద్లో ఈ బోయిన్పల్లిలో తీసుకుని ఉన్న అపార్ట్మెంట్లో ఇంకా మిగిలిన దొంగ నోట్లు ఇవి ఉన్నాయని అండ్ అదర్ పర్సన్స్, అదర్ కాన్స్పిరేటర్స్ కూడా అక్కడ ఉన్నారని వాళ్ళు చెప్పడంతో మన పోలీస్ టీమ్ దే వెంట్ టు బోయిన్పల్లి. అండ్ అక్కడ మనకి ఈ హుస్సేన్ పీరా అండ్ రామ్ కిషన్ అలియాస్ భరద్వాజ్ అండ్ అజయ్, హీఈస్ నేటివ్ ఆఫ్ బాంబే, వీళ్ళ ముగ్గురిని కూడా
అక్కడ మనం కస్టడీలో తీసుకున్నాము. అండ్ వాళ్ళ దగ్గర మనకి అగైన్ 26,90,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేశాము. ఈ 26,90,000తో పాటుగా అదర్ మెటీరియల్ దే హ్యావ్ యూజ్డ్ ప్రింటర్స్, కట్టర్స్, ఇంక్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ టు ఫోర్జ్ దీస్ నోట్స్. అవన్నీ కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది.